హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చికెన్ పీస్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఆ తర్వాత ధనియాలు, ఇలాచీ, లవంగం, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాజికాయ అన్నీ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ కానీ ప్యాన్ కానీ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేయాలి. ఒక 1 కప్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ యాడ్ చేసి ఒక 1 మినిట్ పాటు ఫ్రై అవ్వాలి. ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఒక 1 మినిట్ పాటు అటు ఇటు తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు తీసుకొని పొడుగ్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని ఆ తర్వాత ఒక 2 టమాటా ముక్కలు తీసుకొని పెద్దగా కట్ చేసుకొని యాడ్ చేయాలి. ఇలా వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ పసుపు కూడా వేయాలి. ఇలా పసుపు కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని ఒక 750 గ్రామ్స్ చికెన్ తీసుకొని ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకొని మొత్తం చికెన్ మొత్తం యాడ్ చేయాలి. ఇలా చికెన్ మొత్తం యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని అంతా కలిపిన తర్వాత ఒక 3 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ రసం ఒకటి తీసుకొని నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ సాల్ట్ కూడా వేయాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి ఇందాక మిక్సీ పట్టుకున్న గరం మసాలా మొత్తం ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి 1 కప్ పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేయకుండా మొత్తం ఫ్రై అవ్వాలి. వాటర్ యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేయకుండా మొత్తం ఫ్రై అవ్వాలి. దగ్గరికి రావాలి మొత్తం. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని అది ఫ్రై అయ్యేంతలోపు ఒక 3.5 గ్లాసెస్ వాటర్ తీసుకొని స్టవ్ పై పెట్టుకోవాలి. వాటర్ హీట్ అవ్వాలి. మధ్య మధ్యలో చికెన్ కలుపుతూ ఉండాలి. ఇలా వాటర్ హీట్ అయిన తర్వాత ఒక ప్లేట్తో వాటర్ క్లోజ్ చేయాలి. ఆ తర్వాత స్టవ్ పైన బౌల్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసి పచ్చిమిర్చి యాడ్ చేయాలి. ఆ తర్వాత కాజు, బగారా ఆకు, లవంగం, ఇలాచీ, దాల్చిన చెక్క యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 1 కప్ పుదీనా వేయాలి. 1/2 కప్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు మొత్తం కలుపుకొని ఫ్రై అవ్వాలి. ఇప్పుడు 3.5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాం కదా. ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకోవాలి. బాస్మతి రైస్ మొత్తం నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక 2 to 3 టైమ్స్ పాటు వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 3.5 గ్లాసెస్ వాటర్ కాబట్టి 2 గ్లాసెస్ బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి 1/2 స్పూన్ నిమ్మకాయ రసం కూడా వేయాలి. ఇలా నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసిన తర్వాత ఇందాక హీట్ చేసిన వాటర్ మొత్తం యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం రైస్ మొత్తం కుక్ అవ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ మొత్తం కుక్ అవ్వాలి. మధ్య మధ్యలో చికెన్ కూడా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత చికెన్ ఇలా కొంచెం ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉంచాలి. ఇలా రైస్ మొత్తం కుక్ అయిన తర్వాత అయినాక స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి చికెన్ కూడా ఇలా మొత్తం దగ్గరికి వచ్చి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత రైస్ పైన మొత్తం వేయాలి. ఇలా రైస్ పైన మొత్తం యాడ్ చేసుకొని
మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా యాడ్ చేసి స్ప్రెడ్ చేసేసి ఒక ప్లేట్తో ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి. ఒక 5 మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత తీసేయాలి. అంతేనండి, చాలా ఈజీగా చికెన్ పీస్ బిర్యానీ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.